ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. మేష లగ్నము ఆర్ మేష రాశి, అదే మేష రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కానివ్వండి, అంటే అశ్విని, భరణి, కృతిక, ఒకటో పాదం వారు కానివ్వండి, అందరికీ కూడా ఈ ఫార్ములా ఖచ్చితంగా పనిచేస్తుంది. అదేమిటి? ఇప్పుడు మేషలగ్నం వారు ఆరు మేషరాశి వారు మీరు చేస్తున్నటువంటి జాబ్ కాకుండా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీ జన్మజాతకంలో యోగం అనేటువంటిది ఉండాలి. మరి యోగం లేదండి, కానీ నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు ఈ జీతం సరిపోవట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ ఫార్ములా కనుక చేయగలిగితే 100% మీరు సంపాదించి తీరుతారు. గుర్తుపెట్టుకోండి, దీన్నే డిజైర్ యాక్టివేషన్ చేసేటువంటి ఫార్ములా అంటారు. అంటే మనలో ఒక సంకల్పం ఉంది, కష్టపడగలను, నేను చేస్తాను, కానీ ఏదో ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది. ఆ అడ్డంకిని చాలా క్లియర్గా మన చేతుల్లోనే ఉంటుంది ప్రతిదీ కూడా మనం చేయాలనుకుంటే. అదేమిటి, ఎలాగనేటువంటిది ఇప్పుడు చెప్తాను. చూడండి, మేషం వారు సహజంగానే ఏంటంటే వాళ్ళ లగ్నం అనేటువంటిది అగ్నితత్వ లగ్నం. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది సహజంగా మేషం వారికి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఇది అని చెప్పేసి ఎలా ఉంటుంది, ఈ తలకాయ నొప్పి అంతా నాకు వద్దు అన్నట్టుగా ఉంటుంది. వీరు ఏం చేయాలి అంటే, మన ఫార్ములా అంతా కూడా ఏంటంటే మన మానవ ప్రయత్నము. వి అంటే మనందరం, జి అంటే గాడ్, ఎం అంటే మన మైండ్ సెట్. YGM అంటే మనము భగవంతుడితో సంబంధం కలుగుతూ మన మైండ్ సెట్ చేసుకుంటూ మనం సక్సెస్ పొందుతాం అన్నమాట. ఇదేంటి, ఎలాగా అంటే మేషం వారు చేయవలసింది చెప్తాను. వీళ్ళకి ఇన్బిల్ట్గానే వ్యాపారం చేసేటువంటి యోగం కలిగి ఉంటారు. వీళ్ళు ఇన్బిల్ట్గా కలిగి ఉంటారు. కాకపోతే వీళ్ళలో చాలామంది ఫెయిల్యూర్స్ ఎక్కడవుతూ ఉంటారంటే, వీళ్ళు చేయకుండా ఇంకోళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు అప్పు రూపంలో. 10 లక్షలు ఇస్తాను, నువ్వు చెయ్యి, నా పని నేను చేసుకుంటాను అంటూ ఉంటారు. కానీ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు. ఆ పెట్టిన వ్యక్తి ఏమవుతుంటుందంటే, ఏదో వ్యాపారం ప్రారంభించడం, వాళ్ళు కొన్ని రోజులు నడిపి దాని తర్వాత నష్టాల్లోకి వెళ్ళిపోవడం, నా డబ్బులు నాకు ఇవ్వు అంటే ఇంకెక్కడ డబ్బులు పోయాయి కదా అనడం, దానివల్ల వీళ్ళు ఇంకొక దగ్గర ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి
ఇబ్బంది పడడం అనేది సర్వసాధారణంగా మేషం వారికి జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే 3, 6 అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి మీకు. మళ్ళీ మేషం వారికి థింకింగ్ రాయల్ థింకింగ్ అండి. అసలు చూస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ అగ్నిలా ఉన్న చంద్రుడు కదా మనస్కారకుడు, అనగా మనసు మాత్రం వెన్నపూసలా ఉంటూ ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే చంద్రుడు కదా మనస్కారకుడు. అయితే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములా ఏదైతే ఉందో చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఈ దేశంలో అంటే ఇండియాలో ఉంటే ఒక రకంగా, విదేశాల్లో ఉన్నామండి అక్కడ ఎటువంటివి ఉండవు అనుకున్నప్పుడు ఇంకో రకంగా చెప్తాను నేను మీకు. ఉదాహరణకి మీకు చూడండి, ఇండియాలో ఉన్నారు, నవగ్రహ టెంపుల్స్ ఉంటాయి మీకు. ఈ నవగ్రహ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి బుధగ్రహం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బుధగ్రహం దగ్గర చక్కగా మీరు నూనెతో, కేవలం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి బుధగ్రహం దగ్గరికి వెళ్ళి. అదేవిధంగా శుక్రగ్రహం ఉంటుంది, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏ రోజు చేయాలి గుర్తుపెట్టుకోండి, ఇది రెగ్యులర్గా చేయాల్సిన ప్రక్రియ. బుధవారము, శుక్రవారము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బుధ శుక్రవారాలతో పాటు మీరు శనివారం కూడా చేయాలి. ఈ 3 రోజులు కనుక మీరు చేయగలిగితే ఈ ప్రక్రియని 100% మీరు ఏదైతే డిజైర్ అనుకుంటున్నారో, నాకు కోరిక ఉందండి నెరవేరట్లేదు, ఇలా చేయండి ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఏ డిజైర్ అనుకున్నా. అయితే దీనికి ఒక్కొక్క సిస్టమ్ అనేటువంటిది ఉంది, లాస్ట్లో చెప్తాను. దీని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎండింగ్ వరకు వీడియో చూడండి, లాస్ట్లో చెప్తాను. మేషరాశి వారు మాత్రం, మేష లగ్నం రాశివారు బుధ శుక్ర గ్రహాల దగ్గర నువ్వుల నూనెతో ఉదయం పూట 6:30 to 7:30 మధ్యలో మీరు ఫస్ట్ వీలైతే సూర్యోదయం నుంచి ఒక గంట వ్యవధి మధ్యలో అని చూసుకోండి. సూర్యోదయం మీరున్న ఏరియాలో, మీరున్న కాలమానం పరంగా ఎన్ని గంటలకు అవుతుందో చూసుకోండి. ఎగ్జాక్ట్లీగా ఆ టైం నుంచి గంట లోపల మీరు ఈ దీపారాధన చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి చేయండి, రైట్. దీంతోపాటు ఈ దీపారాధన చేసిన తర్వాత మీకు దగ్గరలో విష్ణు ఆలయం కానీ లేకపోతే అమ్మవారి ఆలయం కానీ, గుర్తుపెట్టుకోండి. విష్ణువు అంటే ఎవరెవరు వస్తారు? రాముడు వస్తాడు, విష్ణుమూర్తి, లేకపోతే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఇవన్నీ కూడా విష్ణు అవతారాలే. కాకపోతే పర్టికులర్గా విష్ణువు సంబంధించింది, వెంకటేశ్వర స్వామి సంబంధించింది అయితే ఇంకా బాగుంటుంది. ఎనీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఆలయం లేదా లలిత అమ్మవారి ఆలయం వెళ్ళండి. ఇక దీంతోపాటు ఇంకొక పని చేయాలి. ఏమిటది అంటే, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కేవలం మనం మాత్రమే ఏదో చేసేసుకుంటున్నాం, మనం మాత్రం ఏదో వండుకొని తినేస్తున్నాం అంటే కాదు. ప్రకృతితో మీరు సంబంధం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఎలాగంటే ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం ఎలాగా? మేషరాశి వారు ఏం చేస్తే ప్రకృతితో సంబంధం అంటే, మీరు అన్నము ఉంటుంది కదా, అన్నము, వండిన అన్నం కావచ్చు లేదా బియ్యము కావచ్చు, గుర్తుపెట్టుకోండి. వండిన అన్నము లేదా బియ్యము గుర్తుపెట్టుకోండి. ప్లస్ శనగపప్పు కావచ్చు, శనగలు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. శనగపప్పు, అన్నము కలిపినటువంటి పదార్థాన్ని మీరు సోమవారం కానీ గురువారం కానీ, గుర్తుపెట్టుకోండి, సోమ ఆరు గురువారాలు చక్కగా ఇంట్లో వండండి, ప్యాక్లా తయారు చేయండి. మీకు చుట్టుపక్కల ఎక్కడో దగ్గర అన్నం కోసం అలమటించే వ్యక్తి ఉంటాడు. ఇదంతా చాలా పెద్ద ఇంటర్లింక్. మీరు ఇది చేసి చూడండి, మీరే మిరాకిల్స్ చూస్తారు. ఆ డిజైన్ ఎంత బాగుంది ఏంటి అనిపిస్తుంటుంది. నేను హ్యాపీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటారండి, ఇది చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారంటే, ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండే వ్యక్తి ఇంకొకరు లేరేమో అని అనిపిస్తుంది మీకే. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి అనుభవించే రిజల్ట్స్ చూసుకొని చెప్తున్నటువంటి అంశం ఇది. శనగపప్పు బియ్యము కలిపి వండి దీన్ని మీరు మీ చుట్టుపక్కల బిచ్చగాళ్ళు ఉన్నారు, లేకపోతే మీకు కింద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తినడానికి ఇవ్వండి. మంచి బియ్యం, ఏదో బియ్యం అండి బయటకి ఇచ్చేసే వాళ్ళకి కదా, అలా కాదు. మీరు వండుకొని తినేదానికంటే కూడా ఇంకా మంచి బియ్యం కొనుక్కోండి, నా మాట వినండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రకృతికి ఎంత మంచిది ఇస్తే అంత మంచి రిటర్న్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మంచి బియ్యాన్ని, మంచి శనగపప్పు బియ్యం కలిపి వండినటువంటి పదార్థాన్ని, ఇంకా దానిలో మీరు ఏదైనా ఇంకా మంచి టేస్ట్ వచ్చేలాగా ఏదైనా చేస్తానండి అంటారా, ఇంకా అద్భుతం. అలా చేసి మేషరాశి వారు కనుక ఫుడ్ ఎవరికైనా ఇచ్చారు, లేదండి మాకు అసలు మేము ఉన్న ప్రదేశంలో అసలు ఏమీ ఉండవు, మీకు పోనీ కుక్కలు ఉంటాయా, ఇవ్వచ్చు, తప్పులేదు, అలా చేయొచ్చు.
అయితే ఇప్పుడు ఇది ఇండియాలో అయితే సాధ్యపడుతుంది. మరి ఏదో బయట దేశాల్లో ఉన్నామండి, అక్కడ అసలు నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరు అనేటువంటి వారిని నేను చాలామందిని చూశాను. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, రెండు గిన్నెలు తీసుకోండి, పసుపు ముద్దలు తయారు చేయండి. ఆ ఒక పసుపు ముద్దని మీరు బుధగ్రహంగా భావించండి, ఇంకో పసుపు ముద్దని శుక్రగ్రహంగా భావించి ఆ రెండింటికి దీపారాధన చేసి శుక్ర బుధ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి. లేదా నాకు స్తోత్రాలు రావు, నా నోరు తిరగదు, నేను చెయ్యలేను, మరి అలాగా ఓం శుక్రగ్రహాయ నమః, ఓం బుధగ్రహాయ నమః, ఇది తిరగని వారైతే ఎవరు ఉంటారు కదా. అంటే స్తోత్రం కూడా నాకు అవైలబుల్ లేదు, నేను చెయ్యలేను అనుకుంటే కనుక ఇది చేయొచ్చు. ఒక 10 నిమిషాలు దీపం పెట్టి ఒక్క 10 నిమిషాలు ఓం శుక్రగ్రహాయ నమః, ఓం బుధగ్రహాయ నమః, చాలు. ఇంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఇది ఏ రోజుల్లో చేస్తారు మీరు? వారానికి 3 రోజులు, ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపలే చేయాలి. ఇది బుధవారము, శుక్రవారం, శనివారం చేయండి. చేసి ఇందాక నేను చెప్పినటువంటి బియ్యము, శనగపప్పు రిలేటెడ్ సంబంధించినవి, సరే మీకు మీరున్న ఏరియాలో బెగ్గర్స్ లేవు, ఏమీ లేదనుకోండి, మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కనీసం మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, వారికి చక్కగా బియ్యము, పప్పు ఇచ్చేసేయండి, తీసుకొని వెళ్ళమని. లేదండి మాకు పురోహితులు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు అంటే హ్యాపీగా ఇవ్వచ్చు మీరు దానం, శాశ్వతంగా దానం ఇచ్చేటువంటి ప్రక్రియలు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ఇవి ఖచ్చితంగా దానం ఇవ్వాలి, మీ డిజైర్ నెరవేరాలి అంటే. 3వ పాయింట్ చెప్తాను. ఇదేమో ఒకటేమో దీపారాధన చెప్పాను, 2 ఏ దానం ఇవ్వాలో చెప్పాను, 3వది ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా చాలా అంటే ఆస్వాదిస్తూ మాట్లాడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది, ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎంతో ఆస్వాదిస్తూ నేను ఎలా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఆనందపడతారు, చాలా ఇంపార్టెంట్. నేను నా కమ్యూనికేషన్స్లో నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, చిరాకు పడుతూ మాట్లాడుతున్నానా, కోప్పడుతూ మాట్లాడుతున్నానా, బిగ్గరగా మాట్లాడుతున్నానా, అవతల వాళ్ళకి అర్థం కాకుండా ఏమైనా మాట్లాడుతున్నాను. సర్వసాధారణంగా మేషం వాళ్ళకి అలా జరగదు, ఎందుకంటే థర్డ్ లార్డ్ బుధుడు. కాకపోతే ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్గా వెళ్ళిపోతుంటాయి. అంటే వీళ్ళ మాటల్లో ఒక్కొక్కసారి ఏమో 3 and 6th లార్డ్ కదా బుధుడు, కాబట్టి ఏమవుతుంటుందంటే మాటలతో ఫైట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని నేను ఏమైనా చేస్తున్నానా, దీన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే వీళ్ళ కర్మ అంతా కూడా ఇక్కడే కనెక్ట్ అయి ఉంటుందండి. వీళ్ళు ఏదైతే డిజైర్ పొందాలనుకుంటారో వాడు అలా మాట్లాడాడు, వాడికి ఇవ్వకూడదు అనేస్తారు ఒకటేసారి. మీరు చేసిన కష్టం మొత్తం, మీరు చూపించిన ప్రేమ మొత్తం ఒక్కసారిగా నీరుగారిపోతుంది. అరే ఇన్ని ప్రేమగా ఇంత చేశానే, వాళ్ళకి అవి కొనిచ్చాను, ఇవి కొనిచ్చాను, ఇన్నిసార్లు సపోర్ట్ చేశాను, ఇంత చేసినా ఒక్క మాట పట్టుకొని వదిలేశారా నన్ను అని అనిపిస్తూ ఉంటుంది మీకు. సో మీ డిజైర్ నెరవేరడానికి ఫస్ట్ మీరు మంచి చక్కగా ట్యూన్ చేసుకోవాల్సిన అంశం ఏదంటే మీ కమ్యూనికేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇలా చేయండి. మీకు వద్దన్నా కూడా ప్రకృతి, మీరేం చేస్తారు, ప్రకృతికి చేస్తారు, ప్రకృతి మీకు అవకాశాలు తెచ్చి పెడుతుంది. మీ యొక్క ప్రయత్నం చక్కగా నెరవేరుతుంది, ఎక్కడ లాసెస్ అవ్వరు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎటువంటి బిజినెస్ చేస్తే సైడ్ ఇన్కమ్స్ వస్తాయనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉండదు. అది మాత్రం మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మీకు తెచ్చిపెడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి. హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి
10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీకు చాలామందికి సందేహం కలుగుతుంది. ఎందుకంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఫస్ట్ అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది. మీకు స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు స్టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు 1/2 అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామియే నమః, లేదా ఓం కార్తికేయ స్వామియే నమః అని ఒక ½ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావం యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.